అల్లు అర్జున్ పాలిట పరమశని ఎవరైనా ఉన్నారు అంటే నాగబాబు. నాగబాబు నిజంగానే నాగపాములాగా పెద్దోడు, విషపూరితమైన వ్యక్తి అనుకోవచ్చు. కానీ బాబు తెలివైన చిన్నపిల్లాడు. ఏదో అల్లుడు సినిమా తీసుకున్నాడు. అన్నిట్లో ఒక్క అల్లు అర్జున్ విషయంలో మాత్రమే కాదు, ప్రతి దాంట్లో వేలు పెట్టడమే, ప్రతిదానికి సీరియస్ అవ్వడమే, ప్రజలు ఏదైనా విమర్శించినా దాని గురించి సీరియస్గా యాక్షన్ తీసుకోవడమే, సెలబ్రిటీలు ఏవైనా అన్నా దాని గురించి కూడా సీరియస్గా తీసుకోవడమే. నిదానంగా ఆలోచించే ప్రసక్తే లేదు. చిరంజీవి గారి విషయంలో అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేసినందుకు మంచు విష్ణు ఏదో మాట్లాడితే దానికి కూడా కౌంటర్, అన్నిటికీ కౌంటర్ 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 కౌంటర్. ఇప్పుడు ట్విట్టర్లో ఏడుస్తున్నాడు, ఎక్స్ వేదికలో ఏడుస్తున్నాడు అల్లు అర్జున్ మీద. రావడం ఇష్టం లేకపోతే రావద్దు ఈవెంట్కి, సింపుల్. పబ్లిక్ అందరికీ చెప్పడం వల్ల ఏమవుతుంది? ట్విట్టర్లో పెట్టడం వల్ల ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది, స్టఫ్ ఇచ్చినట్టు అయింది యూట్యూబ్కి, సోషల్ మీడియాకి అంతా. ఇప్పుడు నాగబాబు మీద మెగా ఫ్యామిలీ కిందికి వస్తున్న నాగబాబు మీద అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోవడానికి బేస్ ఇచ్చిందే నాగబాబు అయిపోయాడు ఇప్పుడు. నిజంగా నాగబాబు లేకుంటే బాగుండేమో. దీనికి ఇప్పుడు ఎంపీ సీట్ కోసం ట్రై చేస్తున్నాడు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మోడీ తాతది ఇంట్లో చక్కెర నాకుతున్నాడు. ఎందుకున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఆయన వల్ల ప్రజలకి నష్టమే, సినిమా ఇండస్ట్రీకి నష్టమే. సపోర్ట్ చేయకపోగా బీభత్సమైన స్టఫ్ ఇచ్చి అందరి నోళ్ళలో నాడుతున్నాడు స్నేక్ బాబు.